నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగు 9-12 నా రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. పాపని స్కూల్లో 9కి వదిలేసి ఇంకా అంగన్వాడీలో పిల్లల్ని 9:30కి అలాగ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నా డే అనేది ఫుల్ పనితో ఇలాగైతే సాగిపోతుంది. ఏంటి అంతవరకు ఇంట్లో ఏం పని చేయరా అనుకోవద్దండి. అంతవరకు ఎంత పని చేసినా నాకు పని బోల్డ్ అంత ఉండిపోతుంది అలానే. అదేంటంటే పిల్లలు నిద్ర లేచిన వెంటనే వాళ్ళకి స్నానాలు, బ్రషింగ్లు, ఇంకా రెడీ చేయడము, స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్సు, బ్యాగ్ సర్దడము, ఇంకా వాళ్ళకి టిఫిన్ తినిపించి తీసుకెళ్ళి వదలడము, దీంతోటే నాకు పని చాలా హడావిడిగా జరిగిపోతుంది. ఇంకా తర్వాతనే నేను పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయిన తర్వాత నేను మిద్ది పైన ఆరేస్తాను ఎండకి. ఈ బెడ్షీట్లు నేను కొంచెం తడిగా అనిపిస్తే ఎండ బాగా వస్తుందని వేసినాను. ఈ బెడ్షీట్లకి లైట్గా తడి ఉండి అట్లే పెడితే ముగ్గు వాసన వస్తాయి కదండి, అందుకనేసి బాగా ఎండిపోయాయి. ఇవి ఇట్లా బాగా ఎండబెట్టిన తర్వాత ఇంట్లో పెట్టుకున్నామంటే అప్పుడు బాగుంటుంది వేసుకోవడానికి, చాలా ఫ్రెష్గా మంచి అంటే ఎండకి బాగా తగిలి వేడిగా ఉన్నది అట్లే పెడితే అదొకలాంటి ఫీలింగ్ నాకు అలాగ అనిపిస్తుంది. ఇవైతే బొంతలండి. నేను చీరలు మనము కట్టుకోకుండా పక్కన పెట్టేసి ఉన్నా, లేకంటే ఏమైనా లైట్గా చిరిగి ఉన్నా వాటితో అయితే నేనే కుట్టుకున్నాను. పిల్లలకి చాలా బాగుంటాయి. ఒక్కొక్క బొంతకి ఒక 5-6 శారీస్ అలాగ వేసి కుట్టేసుకొని మళ్ళీ సైడ్స్లో అడ్జస్ట్ చేసుకున్నామంటే చూడ్డానికి మంచి కలర్స్ వేసి కుట్టుకున్నామంటే అట్రాక్టివ్గా ఉంటాయి. ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఆరిపోయేది తొందరగా ఆరిపోతాయి. పిల్లలు కూడా మెత్తగా భలే ఉంటాయి, అసలు చాలా బాగుంటుంది. నేను అందుకనేసి అలా కుట్టుకున్నాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంట్లో కూడా చాలా పని ఉంది, అది కూడా చేయాలి. ఈ బట్టలు నిన్న ఉతికిన బట్టలండి, వర్షము కొంచెం దాగుడు మూతలాడితేను నాతోటి అందుకని తాపల్లో ఇలాగ థ్రెడ్ కట్టి ఆడ వేసినాను. అయినా కూడా లైట్గా తడి ఉంది. ఇంక ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా అనేసి మిద్దిపైకి తీసుకెళ్ళి ఆరేయడానికి మళ్ళీ తీసేస్తున్నా. ఒక 10 నిమిషాలు ఎండకుంటే ఆ బట్టలు చాలా బాగా అనిపిస్తుంది. నాకెందుకో ఎండలో వేసిన బట్టలే బాగున్నాయని ఎలాగా ఫీలింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పాత్రలు అయితే సింక్ నిండా ఉన్నాయి. మార్నింగ్ కడిగేసి ఉంటా కానీ టిఫిన్ చేసినప్పుడు మా పిల్లలు పైకి ఎత్తుకొని తాగరనమాట. గ్లాసులు అన్నీ ఒకేసారి తీసుకువెళ్ళి తినేసిన తర్వాత వాళ్ళ ప్లేట్లు వాళ్ళే తీసుకెళ్ళి పడేస్తారు. ఇంక అందుకని మళ్ళీ మాటికి అంటే ప్రతి పూట అన్నీ కడగాల్సి వస్తుంది. నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇంక మేము నీళ్ళు కంచు బిందెలో నీళ్ళు తాగుతామన్నమాట ఎక్కువగా. ప్యూరిఫైయర్లో నుంచి తీసిన వెంటనే కాకుండా కంచు బిందెలోకి తీసి కంచు బిందెలో వాటర్ తాగుతాము. నేను వారానికి ఒకసారి అయితే దాన్ని నీట్గా వాష్ చేస్తాను. దాన్ని వాష్ చేయడానికి నేనైతే చింతపండు, ముగ్గు పిండి 2 మిక్స్ చేసి రుద్దుతాను. అందుకనే బాగా మంచిగా షైనింగ్గా కనిపిస్తుంది. ఈ రాగి చెంబు రాత్రిలో వాటర్ పెట్టుకొని తాగితే చాలా మంచిది కదా. అలానే రాత్రిపూట వాటరు తాగడానికి పెట్టుకుంటాం కదా, అప్పుడు మేము రాగి చెంబులో పెడతాము. మా పిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సినప్పుడు పైన గ్లాస్ లాంటి దాంట్లో వంపుకొని తాగితే చాలా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. చెప్పే పని లేకుండా ఒకవేళ నిద్రలో కూడా ఒక్కొక్కసారి లేచి వాళ్ళే తీసుకొని తాగుతుంటారు. అడుగును కూడా అరగడనమాట. మా పిల్లలు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అబ్బా. ప్రతిదానికి నేనే లేయాలని లేకుండా వాళ్ళే లేసి లైట్గా ఒక వాటర్ కావాల్సిన, ఒకవేళ బాత్రూమ్ పోవాలా, పాస్ పోవాలనుకున్నా కూడా వెళ్ళిపోయి వచ్చేస్తారు. నేనైతే చాలా హ్యాపీ. ఎంత నీట్గానే ఉంచుతారు, పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు. ఒకప్పట్లాగా ఏది ఉండదన్నట్టు. మా పిల్లలు ఏం పెద్ద పిల్లలు కాదులేండి, 3.5 years ఉంది ట్విన్స్కి, అంతే చిన్నపిల్లలే. అందుకని అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను, మరి ఇదిగా అనుకోకండి. ఇంక నేను ఇట్లా పాత్రలు తోముకుంటా అనుకుంటా ఉన్నాను. ఈ టైం ఏమో 12 అవుతుంది. మా అబ్బాయి ఇంతవరకు రాలేదు. అబ్బా ఫుల్ హ్యాపీ, ఉండిపోయాడేమో ఈరోజు 3కి వస్తాడేమో అనుకుంటూ ఉన్నాను. అలాగా అంగన్వాడీ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే మీ బాబు ఉండట్లేదమ్మా, బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని దారి పట్టేసినాడు, తొందరగా రండి తీసుకెళ్తురు అని. ఇంక నేనేమో పాత్రలన్నీ తోము పెట్టేశాను కదా, ఇంకా కడగడమే అనేసి ఫాస్ట్గా కడుగుతున్నాను, వెళ్ళి తీసుకొస్తాము అని. మా ఇంటి దగ్గర నుంచి అంగన్వాడీకి దగ్గరే అండి, పెద్ద దూరమేం కాదు. ఒక 2-3 minutes గట్టిగా నడిచితే వెళ్ళిపోవచ్చు, ఒక 5 minutes చిన్నగా నడిచినా వెళ్ళిపోవచ్చేయచ్చు, అంత దగ్గరే ఉంది. అందుకని ఫాస్ట్గా కడిగేస్తున్నా, వెళ్ళి తీసుకొచ్చేద్దాము, ఇంకెలాగో తప్పదు మళ్ళీ పట్టుకొని చేసుకుందాము అని. ఎందుకంటే మా అబ్బాయి చాలా తులవ, పాత్రలు తోమినా కూడా వాడు తోమాలంటాడు, బట్టలు ఉతికితే వాడు ఉతకాలంటాడు, ఆరేసినా వాడు ఆరేయాలి.
అంటే ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డ అంటూ ఉంటారేమో ఇంత హెవీగా అత్తలో చేసేవాళ్ళు. మా ఇంట్లో ఆ కేటగిరీ ఆ ప్లేస్ మాత్రం మా చిన్నోడిదే. ప్రతిదీ చేస్తాడు, ఇది చెయ్యడనేం లేదు. పెద్దోళ్ళు ఇద్దరు అలా కాదు, వాళ్ళు సెన్సిటివ్గా స్మూత్గా వాళ్ళ వర్క్ చేసుకుంటారు. ఇంక నేనేమో వెళ్ళాను తీసుకొస్తాము అని. నేను అంగన్వాడికి వెళ్ళక మునిపే నాకు ఎదురొచ్చినారనమాట. ఏంటి అంటే మీ అబ్బాయి ఉండలేదమ్మా నేనే తీసుకొచ్చేసాను అనింది. చూడు వాడి విశ్వరూపం చూపిస్తాడు ఇంకా. అదేంటంటే చేయి పట్టుకోడు, వాడి ఇష్టానికి వాడు వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. అంత ఫాస్ట్గా నేను నడచలేను, మళ్ళీ వాని ఫాస్ట్ వానికి సరిపోదు అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతేనేమో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. అదేమో సామెత ఉంది కదా, మన చేతికున్న 5 వేళ్ళే ఒకలాగుండ్రు, అలాంటిది పిల్లలలాగా ఒకలాగా ఉంటారు అన్నట్టు. వాళ్ళిద్దరూ ఒక లెక్క అయితే వీడు ఒక లెక్క నాకు. అంతేకాకుండా అబ్బాయికి కొంచెం మాటలు రావండి. 3.5 year అయినా కూడా మాటలు రావు. పూర్తిగా రావని కాదు, బాగా వినిపిస్తుంది. అమ్మ అక్క అది ఇది అంటాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ భయపెట్టిస్తున్నది ఏంటంటే ఆటిజము. 6 years తర్వాత మాట్లాడుకున్న అలానే ఉంటే వాళ్ళకి ఆటిజం అటాక్ అవుతుంది అనేటట్టు. దాంతో చాలా భయం వేస్తుంది. ఇక్కడ మా అబ్బాయి అలా అయిపోతాడని టెన్షన్ కూడా ఒక్కొక్కసారి. అంటే ప్రతిదీ తెలుసు, మరి ఏం తెలియదని కాదు. మనం ఏదైనా వస్తువు ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా కూడా తెచ్చిస్తాడు, అంత తెలివిగానే ఉన్నాడు. అయినా కూడా భయం. పెళ్ళి కాకముందు ఆడవాళ్ళ లైఫ్లో డ్రీమ్స్, గోల్స్ అలాగే చాలా ఉంటాయి. కానీ వన్స్ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్ అన్నీ మారిపోతాయి. పిల్లలు తర్వాత వాళ్ళ గోల్స్, డ్రీమ్స్ అనుకుంటారు కానీ పిల్లల కంటే ముందని ఏ తల్లి అనుకోదు. అదేనేమో తల్లి గొప్పదనం అంటే, ఎంత చేసినా ఏం చేసినా భరిస్తారు కదా. నా డేలో ఈ 9 నుంచి 12 వరకు ఇలాగైతే గడిచింది. ఇంక మా చిన్నోడితే ఇంకా చూడు, ఫోన్ కాదు కదా ఇంక ఏం చేతికి దొరకడు. ఇంట్లో కూడా అంతే, ప్రతిదీ వాడిష్టానికే సాగుతుంది. ఏం చేద్దాం, దానికి అలా సాగుతుంది. మేము కూడా కొంచెం గారాబం చేస్తున్నాం అనుకో. అంటే ఎక్కడ ఆటిజం అలవాటు అవుతుందో ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. వాళ్ళిద్దరిని అంత తీసుకోమని కాదులే. ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంట్లో టమోటాలు అయిపోయాయండి. వెళ్ళి టమోటాలు తెచ్చుకుందాం బదా అంటే ఇంక మళ్ళీ బ్యాగ్ వేసుకునేటాడు, పోయి తెస్తాం బదా అనేటట్టు. ఇట్లా పోవాలి అని వాడే చూపిస్తాడు. అంత టాలెంటెడ్. మళ్ళీ ఇక్కడ ఉంటాయి, ఏడు ఉంటాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్.